హాయ్ గైస్, అస్సలం వాలేకుం. నేను మెకానిక్ జాబ్ని. సో మొత్తం ఒక మంచి వీడియో చూస్తున్నాను కదా. ఈ బండి ఎక్సలెంట్ బేసిక్స్ 2022 మోడల్లో. సో దీని గురించి ఆల్రెడీ నేను మీకు ఒక 2 days బ్యాక్ అయితే ఒక అప్డేట్ ఇచ్చాను. ఏంటి అంటే, పలానా తాతగారు పలానా మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇలా క్యామ్ చైన్, క్లిచ్ ముక్కలు, రోకరాన్స్ ఇవన్నీ వేయించుకున్నారంటే అండి. కాకపోతే మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే, క్యామ్ చైన్ అందరూ వేస్తారు, టైమింగ్ అందరూ పెడతారు. కాకపోతే ఏంటంటే చూసి పెట్టాలండి. మనం ఏ బండికి ఏ విధంగా ఎలాగ పెట్టాలి టైమింగు, తర్వాత వచ్చేసి వాల్ అడ్జస్ట్మెంట్లు ఎలా టైట్ వేసుకోవాలి, ఇలా ప్రతి బండికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. మనం ఒక్కొక్క బండికి ఒక్కొక్కలా చూసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే, మరి మనోడికి ఏం అర్థం కాలేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి వాల్స్ మరి ఎందుకు ఫుల్ టైట్ వేస్తాడో ఏందో. మరి ఎప్పుడైనా సరే అండి, వాల్స్ మనం ఫుల్ టైట్ వేసామంటే మాత్రం, టైట్ వేసి కిక్ కొట్టామంటే మాత్రం వాల్ బెండ్ అయిపోద్దండి కంపల్సరీగా. సో మనం జాగ్రత్తగా చూసేసుకోవాలి. మనోడికి ఇది కుదరలేదు. ఇంకో విషయం ఏంటంటే, అది కుదరకపోగా మనోడికి ఇదేంటి తర్వాతకు వచ్చేసి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఇలా అయింది, బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, అది కూడా అర్థం కాలేదండి. ఇంకా మనోడు చేసేదేం లేక సెన్సార్ బండి కదా అని చెప్పి షోరూమ్కి పట్టుకెళ్ళిపోమని చెప్పాడంట. తాతగారు మనకి తీసుకొచ్చారు. సో మొత్తానికి అయితే మనం పిస్టన్ ఎక్కిస్తాం, చూస్తున్నారు కదండి. పిస్టన్ ఎక్కించేటప్పుడు మనం జాగ్రత్త ఎక్కించుకోవాలండి. టాప్ 1 టాప్ 2 ఉంటుంది, తర్వాత ఆయిల్ రింగులు ఉంటాయి. ఏదేమైనా సరే కొంచెం జాగ్రత్త ఎక్కించుకోవాలి. మనం ఎక్కించేటప్పుడు కొంచెం రింగులు అనేది బెండ్ అయినాయి అంటే మాత్రం దోలు తీరిపోద్ది. సో మరి ఇది బోరుకు రాలేదు కదన్నా, బోర్ చేస్తున్నాం ఎందుకన్నా అంటే చెప్తా చూడండి. బండి అయితే బోరుకు రాలేదు. అసలు అంతకుముందు ఇది రన్నింగ్ ఎలా ఉంది, అసలు ఈ బండి అవ్వారం ఏంటి, దీని పికప్ ఏంటి, అసలు అది మనకి అదేమి తెలియదండి. కానీ మనం అయితే బోర్ చేస్తున్నాము. ఎందుకంటారేమో చెప్తా చూడండి ఒకసారి. మనం హెడ్ ఒకటి తీసామండి. హెడ్లో అయితే వాల్ బెండ్ అయింది. అది మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూపించా. ఆ వీడియో కనుక ఎవరైనా చూడండి వాళ్ళంటే ముందుగా వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కూడా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, వాల్ బెండ్ అయింది, అది మీకు క్లియర్గా చూపించా. ఆ బెండ్ అయిన వాళ్ళు మనం అందులో గైడ్ కూడా పోయింది. మనం వాల్స్ వేయించాము, గైడ్ వేయించాము, బాగానే ఉంది. కాకపోతే మరి పిస్టన్ ఎందుకు కట్ చేస్తున్నాం దానికి రీజన్ ఏంటి అంటే, మనం ఎలాగో హెడ్ ఒకటి తీసామండి. పిస్టన్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది. మనం పిస్టన్ కూడా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఒక 5 monthsకో 4 monthsకో లేకపోతే 1 monthకో పొగ రావడం మొదలైద్ది. మళ్ళీ అది పొగ వచ్చిన కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మన ఓల్డ్ పీపుల్ కదండి, తాతగారు సరే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమనుకుంటారంటే, పలానా కుర్రాడు పలానా బండి చేశాడు, పలానా విధంగా చేశాడు, కాకపోతే మళ్ళీ స్మోక్ వచ్చేస్తుంది, బోర్కి వచ్చేసింది, షోరూమ్కి పట్టుకెళ్ళినా బాగుండేది, అక్కడైతే ఇంకా నెంబర్ 1 చేసేవాళ్ళు, అది ఇది అనుకుంటారు. షోరూంలో అయినా సరే బయట అయినా సరే మీకు పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. షోరూంలో పెద్ద తూపులు కిర్రాగ్గాలు అట్లా ఏముండరు, బయట పంజాతి కనోళ్ళు అట్లే ఉండరు. ఎవరైనా సరే మెకానిక్ ఏనండి. అక్కడైనా సరే వాళ్ళైనా సరే మేమైనా సరే అసలు ఎవరైనా సరే మెకానిక్ ఏనండి. పని నేర్చుకోవాలంటే దోల తీరిపోద్ది, మామూలు కష్టం కాదండి. అసలు 50 రూపాయలు 100 రూపాయల కాడ నుంచి మొదలుపెట్టి పని ఈరోజు ఒక షెడ్ పెట్టుకున్నామంటే అసలు దానికి ఎంత కష్టపడితే ఆ షెడ్ పెట్టుకోగలిగాము, అసలు ఎంత ఇది దానికి ఎంత కష్టం, ఎంత చెమట ఏది ఉంది, అసలు అదంతా మీరు అసలు ఆలోచించుకోండి అండి. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హార్డ్ వర్కేనండి. ఏ మెకానిక్ అయినా సరే అంత త్వరగా అవ్వడండి. అసలు ఎన్నో కష్టాలు, అసలు నేర్చుకుంటాకి ఎన్ని తిప్పలు, అసలు ఎంత మైండ్, ఎన్ని రోజులు, అసలు మామూలు కాదండి. ఎన్ని సంవత్సరాలు కూడా పట్టింది కొంతమందికి అయితే. సో మొత్తానికి వచ్చేసి ఇప్పుడు మన ఈ బండిని ఎంత ముందు చేసిన మెకానిక్ అయినా సరే ఆయన కూడా అంత ఆషామాషిగా ఏది అవ్వడండి. ఎవడైనా సరే ఏ మెకానిక్ అంత ఆషామాషిగా ఎవరండి, కష్టపడితేనే అవుతారు కదండి. చాలా కష్టం అంటే చాలా కష్టం అండి. వామ్మో మామూలు కష్టం కాదు. అంత కష్టపడితే మెకానిక్ అవుతారు. అంత పనం అంత ఈజీగా తీసి పడేస్తాం. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అయ్యిందంటే సింపుల్గానే ఇది చేత కాదురా బాయ్, అదిరా బాయ్, ఇదిరా బాయ్ తీసి పడేస్తాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు ఈ బండి చేస్తున్నాం, లేకపోతే ఇంకా బాగా చేస్తున్నాం, లేకపోతే ఇంకా వేరే బళ్ళు చేస్తున్నాం, సెన్సర్ బళ్ళు చేస్తున్నాం అని పెద్ద గొప్ప ఏం కాదు. ఏ కస్టమర్ ఏ మెకానిక్ అయినా సరే, ఎవరికైనా సరే, ఇప్పుడు కస్టమర్కి అయినా సరే కంపల్సరీ కూడా మిస్టేక్స్ అని జరుగుతాయండి. ఏదైనా జరిగిద్ది, మిస్టేక్ జరగకుండా ఏది ఉండదు. ఎంత నేర్చుకున్నోడికైనా రానిదంటూ ఒకటి ఉంటుందండి కంపల్సరీగా. రానిదంటూ ఏది అన్నీ వచ్చేసి ఎవరో ఉండరో, ఏదో ఒకటి తెలియకుండా కంపల్సరీ ఉంటుంది. దీనికైతే మనం చూస్తున్నారు కదా, హెడ్లో పెట్రోల్ పోసాము, మరి చెక్ చేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు వీడియోలో మీకు చెప్పా, పెట్రోల్ పోస్తే బర్ర కారిపోయింది, దీంట్లో అయితే పోవట్లేదు. చూస్తారు కదా, వాల్స్ అంతా మంచిగా ఉన్నాయి. అంటే మనకి గ్రైండింగ్ కూడా కరెక్ట్గా కుదరాలండి. గ్రైండింగ్ కుదరకపోయినా సరే, వాల్ గ్రైండింగ్ కుదరకపోయినా సరే పెట్రోల్ అనేది లీక్ అయిపోద్ది. లీక్ అయిపోయిందంటే మాత్రం బండి స్టార్ట్ అవ్వదు, కంప్రెషన్ వదిలేస్తుంది. దీనికి చూస్తారు కదా ఎంత బాగుందో. అటు ఇటు సైలెన్సర్ సైడ్ రాలేదు, మనం ఇటు కార్బోరేటర్ ఫిట్ చేస్తలేదు కాబట్టి ఇటు వీక్ ఇచ్చినా సరే ఇది రాలేదు చెమ్మ అనేది. ఇటు చెమ్మ వచ్చిందంటే కష్టమేనండి. మనం రోగరాన్స్ కూడా ఎక్కించేసుకున్నాం, చాలా నీట్గా చాలా జాగ్రత్త ఎక్కించుకుంటున్నామండి. సో మొత్తం వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం హార్డ్ వర్క్ అనేది మనం ఎట్లాగో చేస్తున్నాం కదండి. హార్డ్ వర్క్ చేసినప్పుడు
అది మనం కొంచెం ఆలోచించి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దీని విధానం ఏంటి, దీని మొత్తం మనం కొంచెం కరెక్ట్ చేసుకొని మనం ఆలోచించుకొని చేసుకోవాలండి. ఎందుకనంటే మనం ఎంత కష్టపడుతున్నాం కదండి, ఎక్కడైనా మార్పు వచ్చిందంటే కష్టమే ఖాళీ ఇంకా నెగిటివిటీ చేస్తారు. ఇప్పుడు నేను చూడండి, మనోడు ఇలా చేసాడు అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు, తిట్టుకుంటా ఎన్ని తిట్లు తిట్టారో నాకే తెలుసు ఆ విషయం. బాగా తిట్టుకుంటూ తీసుకొచ్చారు. నేను కూడా మనోళ్ళలాగే హెడ్ ఒకటి తీసి వాల్స్ గైడ్ అది వేపించేసుకొని నీట్గా చేసేసుకొని మళ్ళీ ఆయన పంపించేశారంటే మళ్ళీ తాతగారు ఏమనుకుంటారు, వీడి దగ్గర తీసుకెళ్ళి వీడు ఇలా చేసిండు, ఆడి దగ్గర తీసుకెళ్ళి ఆడ అలా చేసిండు, అంటే వీడు మొత్తం చెడగొట్టిండు, వీడేమో చేసిండు, కాకపోతే పొగ వచ్చేస్తుంది. అంతకుముందు పొగ వచ్చేది కాదు బండి, చాలా బాగుండేది పొగ, చాలా బాగా వెళ్ళేది బండి, పొగ వచ్చేది కాదు, అది ఇది అనుకుంటా ఉండేటోళ్ళు. ఇదంతా మనకి ఎందుకు అని చెప్పి మనం బోర్ కటింగ్ కూడా చేస్తున్నాం. అయితే ఏమైతే మహా అయితే ఇంకో 1500 2000 ఎక్కువ అవుతాయేమో, సరే అని చేసేస్తున్నా. సో బల్డి మొత్తం అయిపోయాక అయితే కిర్రాకులదండి. అసలు తాతగారు ఒకటే మాట అన్నారండి, బాబు షోరూమ్ నుంచి నేను బండి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, అంత బాగా చేసావు, చాలా బాగా చేసావమ్మా, అసలు బయటకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళే పని ఏమీ లేదు, మేము బయటికి వెళ్ళి అంతకుముందు అయితే ఇది సెన్సార్ బండి కదా, ఎక్కడ తీసుకెళ్ళి అర్థం కాదు, చచ్చిపోయేటవాళ్ళు అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి మాకు చాలా ధైర్యంగా వెళ్దావా, నువ్వు బండి మంచిగా చేస్తున్నాము, చాలా బాగుంది, షోరూమ్ పీస్ లాగా ఉందని చెప్పాడండి తాతగారు. ఓకే రా భయ్, మనం చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయాము. సో మొత్తానికి వచ్చేసి 4200 బిల్ అయిందండి తాతగారికి. 4000 చేతులు పెట్టారు. సర్లే 200 ఏముందని చెప్పి మనం కూడా వదిలేసాము. సో మొత్తానికి వచ్చేసి నేను మనం పిస్టన్ వేయించేసాము, గైడ్ వేయించేసాము, వాల్స్ వేసాము, వాల్ ఐజెస్ వేసాము, ఇంజిన్ ఆయిల్ మార్చాము. తర్వాతకు వచ్చేసి మళ్ళీ మొత్తం బాడీ మొత్తం ఓడితీసి మళ్ళీ ఒకసారి చూసాం. ఎందుకనంటే మరి ఎలా చేశాడు ఏంటో తెలియదు కదా మనకి, టైమింగ్ చేయడం అవన్నీ ఓడితీసి చూసాము, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసాము. తర్వాతకు వచ్చేసి వాటర్ వాష్ నీట్గా చేస్తాము. వాటర్ వాష్ కూడా మనం హోమ్ వాష్ చేసామండి. దీని తల్లి మామూలు కాదు, అసలు టైమింగ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. టాప్లో ఉండాలి పిస్టన్ కంపల్సరీ కూడా, కొంచెం చూసుకొని పెట్టుకోండి. టైమింగ్ ఎలా పడితే అలా పెట్టామంటే బండి జర్కింగ్ కంప్లీట్ వస్తుంది, కొన్నిసార్లు వాల్స్ బెండ్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ అండి. దీని బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బండి స్టార్ట్ చేసాం కూడా మనం. ఎప్పుడైనా సరే బండి స్టార్ట్ చేయడం గొప్పతనం కాదండి, ఆయిల్ ఎత్తుతుందా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. ఆయిల్ ఎత్తకపోతే మాత్రం దోలు తీరిపోద్ది. దీనికైతే నేను చూస్తున్నా, కంపల్సరీ ఏ బండి కానీ చూడాలండి, దీనికైతే ఆయిల్ ఇస్తుంది. అదే అసలు ఏ బండి నేను చెక్ చేస్తాను, మ్యాక్సిమం చెక్ చేయకపోతే అనవసరం అండి. దీనికి మనం చెక్ చేసాము కంపల్సరీగా. ఆయిల్ చూసి ఎంత బాగా ఇస్తుందో, ఆయిల్ ఎత్తకపోతే బండి అనవసరం మనం చేసుకోవాలి. ఎందుకంటే రన్నింగ్లో ఇంజిన్ సీజ్ అయిపోతే మాత్రం దోలు తీరిపోద్ది. బండి అయితే నెంబర్ 1 చేసి ఇచ్చేసాను తాతగారికి అయితే. తాతగారు అయితే మస్తు హ్యాపీ, మస్తు హ్యాపీ. చూస్తాను కదా, మనం హోమ్ వాష్ కూడా నీట్ చేస్తాం. బండి అయితే ఒరిజినల్ బీటింగ్, ఎక్కడా కూడా ఇది లేకుండా ఒరిజినల్ బీటింగ్, ఎక్కడ తగ్గేది లేని కూడా నీట్ చేసుకుంటూ వచ్చేస్తుంది బండి అయితే. సో ఈ బండి మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నాకైతే కామెంట్లో కామెంట్ చేయాలి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకు ఎంత కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా హార్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.